హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదే మా బతుకమ్మ. పువ్వులు ఎక్కువ దొరకనందువలన మేము కొంచెం చిన్నగానే చేసుకున్నాం బతుకమ్మ. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇది చిన్న బతుకమ్మకి చిన్నవి కూడా రెండు చేస్తారు కదా, అందులో ఒకటి రెడీ అయింది, రెండోది రెడీ చేస్తున్నా. దీనికి కూడా కొన్ని పువ్వులునే వాటిలోనే అడ్జస్ట్ చేద్దాం అనుకుంటానా. మీ ఇంట్లో మీరందరూ బతుకమ్మ ఎలా చేశారో, ఏమేం పువ్వులు తెచ్చి బతుకమ్మను పేర్చారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ మధ్యనే ఛానల్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, విజయ వ్లాగ్స్. నా ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. విజయ వ్లాగ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న బతుకమ్మ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఈవినింగ్ మళ్ళీ మేము బతుకమ్మ ఆడేటప్పుడు హనుమన్ల గుడి కాడికి వెళ్ళినప్పుడు వేరే వీడియో తీసి మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. దాని పార్ట్ 2.